గెస్ట్లందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. యా వెంకటరెడ్డి గారు మీ నుంచే స్టార్ట్ చేస్తాను. ఒక రకంగా గుడ్ ఈవినింగ్ అంటున్నా, దేశ రాజధానిలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఈ రోజు సాయంత్రం నుంచి ఏం జరుగుతోంది అనే అంశాన్ని ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు, ముఖ్యంగా విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు. విద్యార్థులకు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ప్రధాని నివాసం ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి కనిపించింది. చేతులకు తాళ్లు కట్టుకుని అంటే ప్రజాస్వామ్యానికి సంకెళ్లేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం అని నిరసన వ్యక్తం చేసింది కాంగ్రెస్. ఎలా చూస్తున్నారు జరుగుతున్న పరిణామాలన్నింటినీ? ఇప్పుడు ఒకటే జరుగుతున్నటువంటి పరిణామాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పవిత్రమైన పార్లమెంటు సభ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం లోపల రాహుల్ గాంధీ, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు యువతను మిస్లీడ్ చేసి తప్పుదోవను పట్టించేటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. జరిగింది ఏంది అసలు? నీటి పేపర్కి సంబంధించినటువంటి లీకేజీ, దానికి సంబంధించినటువంటి కమిటీ చేసినారు. ఇవాళ కొత్తగా జరగడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి అంశం అయినప్పటికీ చాలా మంది లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి పరీక్ష కాబట్టి సహజంగా మనకి ఆ ఇబ్బందులు మనకు వస్తాయి. దాని మీద సానుభూతి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విషయం లోపల భారతీయ జనతా వెంకటరెడ్డి గారు మీరు చక్కని మాట చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన అంశం ఖచ్చితంగా దేశంలో చర్చ జరగాలి. ఇంకోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా, ఇటువంటి అంశాలు తెరపైకి రాకుండా కూడా చూసుకోవాలి. కానీ గతంలో రైల్వే యాక్సిడెంట్లు అయితే ఇమీడియట్ గా రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసేవాళ్ళు. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఓవైపు అటు కాక్రోచ్ కానీ, ఆప్ కానీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతుంది? ఈ అంశంలో ఎందుకు ఒక్కటండి. ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారు? సోనం వాంగ్చుక్ వెనకాల ఎవరున్నారు? అభిజిత్ దీప్కి వెనకాల ఎవరున్నారు అనేటువంటిది మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మాకునే గతంలో అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతున్నటువంటిది. విదేశీ శక్తులు పక్కనుండే పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రేరేపిస్తున్నారు అనేటువంటిది మాకు ఉండేటువంటి సమాచారం. ఇంటెలిజెన్స్, ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ కొత్తగా ఏం లేదు. వీళ్ళ చరిత్ర ఏంది? దీనికి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎటు దేశంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కనీసం దీన్ని తోక పట్టుకొని పోతే కనీసం వాగన దాడతామేమో. సరే, మీరు చెప్తున్నట్టుగా విదేశీ శక్తుల హస్తం ఉందని మీరు చెప్తూ ఉన్నారు. విదేశీ శక్తుల హస్తం ఉన్నప్పుడు అధికారంలో ఉంది మీరే కదా? అవును, 15 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ గా అధికారం మీరే, 3వ దఫా మీరే అధికారం కంటిన్యూ చేస్తున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఇంత నిఘా, ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అది వచ్చింది నిన్నమనే కదా. నీటికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు వీళ్ళ చరిత్ర ఏంది అనేటువంటి దాని మీద బయటకు వస్తుంది కదా సమాచారం. ఎక్కడున్నాడు ఆయన? ఎవరు? అభిజిత్ దీక్షిత్ ఏ దేశంలో ఉన్నాడు? రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్లి, లండన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా అక్కడ భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి పద్ధతి లోపల అవమానకరంగా భారత ఏం జరిగింది? పార్లమెంట్ చర్చ పెట్టొచ్చు. దానికి అర్థవంతమైన చర్చకు మేము రెడీ అని చెప్పి మోదీ గారు నేను చెప్పడం జరిగినటువంటిది. దాని చర్చ చేసి కారణం ఏంది అనేటువంటి దాని మీద పరిష్కార మార్గాన్ని వెతుకునేటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. అది కాదు కావాల్సినటువంటిది. అల్లర్లు చేయాలా, గొడవలు చేయాలా, పార్లమెంట్ మీద దాడి పెడతారండి. 200 మీటర్ల వరకు పార్లమెంట్ మీద దాడి పెడతారా? మీరు సమ్మె చేయండి, మీరు శాంతియుతంగా మీరు దీక్ష చేయండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు శాంతియుతంగానే ధర్నా చేస్తున్నారు. మనం స్క్రీన్ పై చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో చూస్తున్నాం కదా మనం. మీ ప్రశ్న కాదు, సమాధానం చెప్పండి. పార్లమెంట్ దగ్గర 200 మీటర్ల లోపలికి పార్లమెంట్ దగ్గరికి వెళ్తే ఇవాళ మోదీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే ఇది న్యాయమా? ఇది కరెక్టా? వాస్తవమా? ఇది చేయొచ్చా? ఒక ప్రతిపక్ష నాయకుడు మోదీ గారి ఇంటి మీద చరిత్రలో ఎక్కడ లేదు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మీరు దేశంలో అల్లకల్లోలు సృష్టించాలి. ఆ రకంగా మనం ఎట్లా అధికారంలోకి వచ్చే పరిస్థితి? ప్రజాస్వామ్యానికి సంఖ్యలేస్తున్నారు. ప్రశ్నించడమే పాపమైపోయింది. ప్రశ్నిస్తే ఏదో ఒక ముద్ర వేసే ప్రయత్నం ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తుందనేది ఆరోపణ. వాస్తవాలే కదా. మోదీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే ఆయనకు సంఖ్యలు ఎక్కడ వేసారండి? ఎట్లా ధర్నా చేస్తాడండి? చేయొచ్చా? మీ సమస్యలు ఉంటే మీరు చేయండి, మీరు ఉద్యమం చేయండి. మీ చేత కాదు, మీకు ప్రజల్లో మద్దతు లేదు, కనీసం దాన్ని తోక పట్టుకొని పోతే ఏదో ఒకటి తోకన్నా మిగులుతుందనే పద్ధతి లోపల ఇలా కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానం తీవ్రంగా ఖండిస్తున్నాము. సమస్యల మీద మా మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారు, జితేంద్ర సింగ్ మాట్లాడుతూనే ఉన్నారు, నిన్న నడ్డా మాట్లాడుతూనే ఉన్నటువంటిది. మీరు అనగానే అన్ని రాజీనామా చేస్తే రాజీనామా గురించి మీరు మాట్లాడుతున్నారు.
రాజీనామా ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ అవుతుంది, పొన్న ప్రభాకర్ గారు రిజైన్ చేస్తాడా? ఉమ్, పొన్న ప్రభాకర్ రిజైన్ చేయమని అడుగుతామా? ఉమ్. దానికి దీనికి ఏం సంబంధం అండి? గతంలో రాజీనామా గతంలో ఇదే తెలంగాణలో పేపర్ లీకేజ్ అయినప్పుడు మీ పార్టీ నేతలు రాజీనామా చేయమని అడగలేదా? ఈ అంశాలన్నింటి గురించి కూడా మాట్లాడదాం. మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.